ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7గురితో కూడినటువంటి ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి నిండిన వెలువడిన తీర్పని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తీర్పు రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పని, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి, మాలామాదిగల మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ సంఘటితంగా అంబేద్కర్ కలల కన్నా రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ, సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కలలు కన్నా రాజ్య స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ, ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ఇదే ప్రకాశం జిల్లా నాగులపలపాడు మండలం ఈదుముడి గ్రామంలో 1994 జూలై 7న
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీలను వర్గీకరించాలన్న డిమాండు ఎంతో బలంగా ముందుకు సాగుతూ ఒక బలమైన ఉద్యమాన్ని కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నిర్వహించిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7 ఏర్పడితే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా 97కే వర్గీకరణ జీవోనిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 97 నుంచి 99 వరకు సోదరులు హైకోర్టును ఆశ్రయించడంతో 2 సంవత్సరాలు టెక్నికల్గా చిన్న సమస్య వచ్చి ఆగినప్పటికీ ఆ జీవోకి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ అంశాన్ని 99 నుండి 2004 వరకు అమలైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న కోట్లాది మంది మాదిగల ఉద్యమ సొత్తని, కోట్లాది మంది మాదిగల ఎంఆర్పిఎస్ ఉద్యమాలతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి పోరాటం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ ఉద్యమ ఫలితం, ఈ సుప్రీంకోర్టు విజయం, సుప్రీంకోర్టు తీర్పు కోటి మంది మాదిగల విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి దీన్ని అంకితం చేసుకొని మన జీవితాల్లో వర్గీకరణ ఫలాలు అందితే వెలుగులు నింపుతాయనేటువంటి భావన కలిగిన మనం ఈ వెలుగులు నింపిన రోజుని ఈరోజు మన పండగ దినంగా భావించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో ఎలువడక ముందే, సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు ఎలువడక ముందే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని తక్షణమే అమలు చేస్తామని, ఈ రోజు నుండి అమలు చేస్తామని, జరగబోతున్నటువంటి నియామకాలు కూడా నిలుపుదల చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, దానికి ముందు వరుసలోనే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మేము ఉంటామని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ 94లో మొదలైతే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీ వర్గీకరణ 99 నుంచి 2004 వరకు అమలైతే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈరోజు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మేము భావిస్తూ ఉన్నాం. అది మాదిగల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ పట్ల అంకిత భావంతో నేను సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నానని, వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిగా ఉండబడినట్టు చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం అది మాదిగలు చేసుకోబడిన అదృష్టంగా భావిస్తూ ఈ వర్గీకరణ అంశం మీద ఇప్పటికే స్వాగతిస్తున్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు, స్వాగతిస్తున్నామని బీజేపీ పురంధేశ్వరి గారు కూడా అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని చెప్పారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకోబడిన నిర్ణయం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే నియామకాలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఆ నియామకాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మేము నిజంగా భావిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోరుకోబడినటువంటి వ్యక్తులు ఈరోజు ఉండడం, ఎస్సీ వర్గీకరణ కావాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి ఈరోజు ఉండడం కూడా మా అదృష్టంగా భావించి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దానిలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని, ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశం విద్యా ఉద్యోగ రంగాల్లో సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. విద్యా ఉద్యోగ రంగాల్లోనూ సుప్రీంకోర్టు అమలు చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. కానీ మాదిగలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు సంక్షేమ రంగాల్లోనూ రాజకీయ రంగాల్లోనూ కూడా మాకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం వర్గీకరణకు నిజంగా పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే, వర్గీకరణకు సంపూర్ణమైన పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుందంటే వర్గీకరణ అంశాన్ని మరొకరు ఎవరు కూడా కదిలించకుండా ఉండాలనుకున్నప్పుడు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ పార్లమెంటులో చట్టం చేయాలనుకున్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ కూడా వర్గీకరణకు అనుకూలమే అని చెప్పని మాట్లాడుతున్న సందర్భంలో ఆ వర్గీకరణకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కనుక ఆ ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్షణమే పార్లమెంటులో చట్టం జరిగే విధంగా, దీనికి చట్టబద్ధ కల్పించే విధంగా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే అప్పుడు నిజంగా పరిపూర్ణత చేకూరుతుంది ఎస్సీ వర్గీకరణకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఎస్సీ వర్గీకరణ పరిపూర్ణత చేకూరినప్పుడే అత్యున్నత స్థాయిలో మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకోబడుతుంటే అన్ని శక్తులు కూడా
అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అడుగులేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మాదిగలు వర్గీకరణ విషయంలో చేసిన పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, వర్గీకరణ పోరాటంలో 30 సంవత్సరాలుగా మాదిగలే కాకుండా మాదిగేతరులతో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదటి దశలో ఉన్నప్పుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న ఈదుముడులు ఏర్పడినప్పుడు, ఆ ఈదుముడులు ఏర్పడిన మొదటి కరపత్రాన్ని అందించినటువంటి గౌరవ పెద్దలు దివంగతులు బెంజమిన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సదలక్ష్మమ్మ గారికి, అదేవిధంగా ఈ జాతి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కార్యకర్తలకి, నాయకులతో పాటు మాదిగ జాతి ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలుగా నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులకి, మానవతావాదులందరికీ, మేధావులందరికీ, ప్రత్యేకంగా మా సామాజిక వర్గంలో ఉండబడినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లందరికీ పేరు పేరున ఈ ఉద్యమాన్ని నిలబెట్టి, ఈ ఉద్యమాన్ని బలపరిచి ఈరోజు జాతి నడిపినటువంటి మహత్తర పోరాటంలో భాగస్వాములుగా మారి ఇంత పోరాటాన్ని నిర్మించే విధంగా, జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగం ఇచ్చినటువంటి చారిత్రక తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తూ, ఈ తీర్పుని రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా భావిస్తూ, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ, సమాజంలో దళితుల మధ్య ఉండబడిన వైషమ్యాలను తొలగించుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి కూడా అందరూ సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే నా సోదర సామాజిక వర్గమైనటువంటి మానవ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఒక పరిష్కారాన్ని చూపించిందని చెప్పని మనం అనుకుందాం. కానీ పరిష్కారం మాలామాదిగలిద్దరు అభివృద్ధికి దోహదపడుతుందన్న విషయాన్ని కూడా గమనిద్దాం. మాలామాదిగలిద్దరు ముందుకెళ్ళడానికి కూడా దోహదపడుతుందని చెప్పని గమనిద్దాం. దానికోసం వైషమ్యాలు నిండినాడి భవిష్యత్తులో అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం మన వంతు ప్రయత్నం చేద్దామని, మన వంతు పోరాటం చేద్దామని చెప్పని అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయడానికి కూడా ముందుకెళ్దామని చెప్పని సవినయంగా కోరుకుంటూ, అంతేకాకుండా నేను నా జాతి ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలు అమలవుతున్న సందర్భంలో ఈరోజు వ్యవస్థలు మొత్తం కూడా ఎంతో కొంత ప్రైవేటుపరమైన, ఆ ప్రైవేటుపరమైన వ్యవస్థల్లో కూడా ఈ వర్గీకరణ అమలు జరగాలనుకున్నప్పుడు ప్రైవేటు రంగాల్లో కూడా మనకు రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు సాధించడం కోసం ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, మైనారిటీని అందరం కలిసి ఏక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికోసం మాలామాదిగనే తేడతమ్ము లేకుండా ఎస్సీ వర్గీకరణ అంశము కొన్నిటికే ఉపయోగపడతా ఉంది. కానీ వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటు పరం అవుతున్న సందర్భంలో ఆ ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం కూడా ఉమ్మడి ఐక్య ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడినట్టు రాజ్యాధికారం కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అంబేద్కర్ వాదులుగా, లౌకిక శక్తులుగా, అంబేద్కర్ వాదాన్ని బలపరిచేటోళ్ళుగా, అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం ఉమ్మడిగా పోరాటానికి సిద్ధపడదాం.